రెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 6 రోజులుగా రాష్ట్ర రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష గీసుగొండలో ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. మరి దీని వలన గత 6 రోజులుగా ఆయన అన్న పానీయాలు ముట్టకుండా మరి నిరాహారం దీక్ష చేయడం వలన ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. మరి గత 6 రోజులుగా ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణిస్తున్నా కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీసీ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎవరు కూడా దృష్టి సారించడం లేదు. వారు మరి మొద్దు నిద్రలో ఉన్నట్టుగా మరి కనిపిస్తూ ఉన్నది. బీసీల ఓట్లతోని, బహుజనుల ఓట్లతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది, కానీ మరి ఆచరణలో ఎక్కడ కూడా చూపెడతలేదు. ఒకవైపు మేము బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని, అదేవిధంగా 42% రిజర్వేషన్ పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గత వారం రోజుల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తూనే మరి మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరి ఓటర్ జాబితాను సిద్ధం చేస్తూ మరి కార్యాచరణను మొదలు పెట్టాల్సిందిగా అధికారులకు మరి వారు సూచనలు చేస్తున్నారు. దీనిని బట్టి వారి కపట బుద్ధి, కపట ప్రేమ, బీసీల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమ మరి అర్థమవుతూ ఉన్నది. మరి అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు మరి చూద్దాం చూస్తున్నాయి. మరి గత 6 రోజులుగా చాపర్తి కుమార్ గాడ్గే గారితో పాటు సంజయ్ బత్తిని, జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వర్ గారు మరి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం వలన వారి ఆరోగ్యం కూడా మరి రోజు రోజుకు క్షీణిస్తుంది. వారికి ఏదైనా అయిందంటే మరి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి వారికి ఏదైనా జరిగినట్లయితే మరి ప్రభుత్వాన్ని మరి మరణశిక్షగా మరి మేము ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మార్చి తీవ్రమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుడతామని, రేపు జరగబోయే పరిణామాలకు మరి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మరి మేము దళిత బహుజన ఫ్రంట్ తరఫున మరి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు, బీసీ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారితో మరి ప్రకటన చేయించాలని, స్పష్టమైనటువంటి ప్రకటన చేయించి మరి కార్యాచరణను మొదలు పెట్టాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత బహుజన బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు అందరి మీరు కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలకు, దళిత బహుజన సంఘాలకు, ప్రజా సంఘాలకు మరి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా మరి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని, ధర్నాలు చేయాలని, మరి వీరికి మద్దతుగా రీలే నిరాహార దీక్షలు చేసి మరి ఈ ఉద్యమాన్ని, మూమెంట్ను ఉధృతం చేసి మరి సాధించుకోవాలని, 42% రిజర్వేషన్ సాధించుకొని బీసీ డిక్లరేషన్ అమలయ్యే విధంగా ప్రభుత్వం మెడలు వంచాలని మరి బీసీ సంఘాల నాయకులందరికీ పిలుపునిస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. జై బీసీ.